Hello students, this is your e-guru. Today we will see lecture 3 of units and measurements. In the lecture lo dimensional analysis kaadu, dimensional formulae of some certain derived physical quantities చూసాము. ఈ లెక్చర్ లో అసలు అప్లికేషన్స్ ఆఫ్ dimensional analysis చూద్దాం. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ what units and dimensions, units and measurements. Our lecture is units and measurements. Units and measurements lecture 3. Units measurements lecture 3. Applications of derived dimensional analysis. Applications of dimensional analysis. Applications of dimensional analysis. ఏంటి అప్లికేషన్స్? అసలు డైమెన్షన్ అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ డైమెన్షన్స్ ఏమనుకున్నాము, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఉందనుకో, ఫోర్స్కి ఏమని రాసినాం, ఎంఎల్ t-2 అని రాసుకున్నాం. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఏ పవర్స్కి అయితే డైమెన్షన్స్ రైజ్ అవుతున్నాయో ఒక డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ, వాటిని డైమెన్షన్స్ అంటాం. The powers to which these fundamental physical quantities are raised to represent the given derived physical quantity. These is dimensions of force. Okay. For example, మనకి ఎలా ఇది మనకు అప్లికేషన్స్లో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి homogeneity of an equation. Homogeneity అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి s ఈక్వల్ టు హాఫ్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అని ఒకటి మనం చెప్పుకున్నాం. ఇది కన్సిస్టెన్సీ ఆఫ్ యూనిట్స్లో చెప్పుకున్నాం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే s యొక్క డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో ut ఈ టర్మ్ డైమెన్షన్స్ ప్లస్ హాఫ్ at స్క్వేర్, హాఫ్ న్యూమరల్ ఇగ్నోర్ చేయండి, at స్క్వేర్ యొక్క డైమెన్షన్స్ కూడా సేమ్ ఉండాలి. అది హోమోజినిటీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ అంటాం. అప్పుడే ఇప్పుడు మన ఫర్ లెంత్ అనుకోండి, ఇది లెంత్ అంటే l అంటే లెంత్ అని ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎల్. యూటీ ఏంటిది? యూటీ, ఈ యూటీ ఈస్ మీన్ లెంత్ పర్ డిస్టెన్స్ ఇంటూ టైమ్ ఈజ్ టైమ్. సో ప్లస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ లెంత్ బై టైమ్ స్క్వేర్. ఇక్కడ టైమ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ అండ్ టీ గెట్స్ క్యాన్సిల్. సో ఇది కూడా లెంతే ప్లస్ ఇది కూడా లెంత్. దిస్ ఈజ్ హోమోజినిటీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్. ఇది చెక్ చేయొచ్చు అంటే అది కరెక్ట్ ఉన్నదా, ఒక ఈక్వేషన్ యాజ్ పర్ డైమెన్షన్స్ మనకు గివెన్ ఈక్వేషన్ అనేది కరెక్ట్ ఉన్నదా లేదనేది బై యూజింగ్ డైమెన్షన్ అనాలిసిస్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్లో ఏమున్నదంటే డెడ్యూస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ different physical quantities. ఇది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫార్ములా ఉంది, ప్రెషర్ ఈజ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఈక్వల్ టు h rho g, వేర్ h is pressure, h is the height, p is pressure, h is height, rho is mass density and g is acceleration due to gravity. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలేషన్షిప్ మనకు తెలియదు అనుకుందాం. దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తామంటే మనం ఏమనుకుంటామంటే ప్రెషర్ అనేది హైడ్రోస్టాటిక్ ప్రెషర్ డిపెండ్స్ ఆన్ h rho g అనుకొని డెడ్యూస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ మనం డెడ్యూస్ చేద్దాం. ఇది మనకు తెలియదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది ఏంటంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది h మీద డిపెండ్ అయి ఉంటుంది, రో మీద డిపెండ్ అయి ఉంటుంది, g మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఇది ఒకటి అది తెలుసు. కానీ h పవర్ స్కేరా, రూట్ రోనా, g⁵ ఇది తెలియదు. అంటే ఈ రిలేషన్ ఎలా అనేది మనకు తెలియదు. ఈ రిలేషన్ మనము ఈ డైమెన్షన్ అనాలిసిస్ యూజ్ చేసుకుని అది డెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ప్రెజర్ ఈజ్ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం డైమెన్షన్ తీసుకుందాం, రైట్ హ్యాండ్ తీసుకుని ఈక్వేట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు h అనుకుందాం, h పవర్ a, రో పవర్ b అండ్ g పవర్ c అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు కాబట్టి ఏ డైమెన్షన్స్కి రైజ్ అవుతుందో తెలియదు మనకు. సో h rho gలలో ఉంది. సో మనకు తెలియదు కాబట్టి మనం ABCలలో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకొని మనం డెడ్యూస్ చేద్దాం. ప్రెజర్ ఏంటిది? ప్రెజర్ ఫర్ ఎగ్జాంపుల్ వీటి డైమెన్షన్స్ తెలవాలా, ఇక్కడ h డైమెన్షన్స్, రో డైమెన్షన్స్, g డైమెన్షన్స్ రాసుకొని
వాటిని పవర్ ఏబీసీలో కన్వర్ట్ చేసుకొని ఈక్వేట్ చేసుకుంటాం బోత్ సైడ్స్. ఎంఎల్టీలు బోత్ సైడ్స్ ఎంఎల్టీ తీటా యామ్స్ ఏ అవన్నీ ఈక్వేట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఎలా అంటే ప్రెజర్ ఈజ్ ఫస్ట్ ప్రెజర్ ఏందో డైమెన్షన్ చూద్దాం. ప్రెజర్ అనేది ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఎంఎల్ T-1 T-2 డివైడెడ్ బై ఏరియా. ఏరియా ఇస్ లెంత్ L². ఓకే, ఎంఎల్ -1 T-2. ఓకే, ఇది పక్కకు ఉంచండి. ఇది మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెడ్యూస్ చేసినాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పి యొక్క డైమెన్షన్స్ పక్క పెట్టండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ హెచ్ అంటే లెంత్, హైట్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ పవర్ ఏ. రో అంటే మాస్ డెన్సిటీ, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ అంటే m పర్ యూనిట్ వాల్యూమ్ అంటే లెంత్ క్యూబ్ పవర్ b. L పవర్ a m by L cube power b. G is acceleration due to gravity. Acceleration is length by time square power c. Okay, now L power a, L power 3. So L power a, m power b, L power 3 power b. L power -3 అయితే పైకి వచ్చేస్తే ఇంటూ b ఉంది కాబట్టి L power 3b. L power c ఉంది ఇక్కడ. T power 2 బైక్ వస్తే T power 2 అవుతుంటుంది. T power -2 ఇంటూ c, T power -2c. Now m power b, L power a -3b -2c. L power a -2b -2c. Sorry, c plus c T power -2c. ఇప్పుడు ఇక్కడ m power 1 ఉంది ఇక్కడ. m power 1 ఇక్కడ m power b. Now equate both sides. So b equal to 1. Now a -3b plus -2c. -2c is equal to -2. -2c is equal to -2. So c equal to 1. Now a -3b plus c. a -3b plus c is equal to -1. L power -1 ఉంది కాబట్టి. సో -1. a is 1. a ఇక్కడ నుంచి మనం ఏకి రావాలి, ఎందుకంటే ఆల్రెడీ b వచ్చేసింది, c వచ్చింది, మనకి a రావాలి. b is -1గా, b is equal to 1. సో -3 plus c is 1. సో +1. a -3 plus 1 is equal to -1. Implies to -2. -2 out with +2. +2 -1 is a equal to 1. a equal to 1, b equal to 1, c equal to 1. So now మనం ఏమనుకున్నాం, ఇది అనుకున్నాం ఫార్ములా. సో now p is directly proportional to h power 1 rho power 1 g power 1. మరి ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ ఎలా తెలియాలి? దాని గురించి ఈ డైమెన్షన్ అనాలిసిస్ చెప్పదు. అది వన్ ఆఫ్ ద లిమిటేషన్. అది ఎలా తెలుసుకోండి? బై త్రూ ఎక్స్పెరిమెంటేషన్ మనం డెడ్యూస్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ నౌ బి ఎక్స్పెరిమెంటలీ, దట్ ఈస్ 1 ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ h rho g. So this is the equation deduced by using dimensional analysis. Okay, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి సింపుల్ పెండులం ఉందనుకోండి. సింపుల్ పెండులం ఇది ఆసిలేషన్ చేస్తుంది. ఈ పాయింట్ నుంచి లెంత్ ఆఫ్ ద పెండులం ఈస్ L. ఓకే, let m be the mass of the bob, time period t, g is acceleration due to gravity. ఓకే, ఈ సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్ t, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్న టైం పీరియడ్ t నేను డిపెండ్స్ ఆన్ లెట్ L, M, G అనుకుంటున్నాను. తెలియదు మనకు, వీ నీడ్ టు డిడ్యూస్. సో లెట్ t ఈక్వల్ టు L పవర్ a, M పవర్ b, G పవర్ c. ఓకే, టైం పీరియడ్ t అంటే tనే. సో M0, L0, T1. ఇది L length is nothing but length. So length power a, mass is mass, M power b. This is acceleration due to gravity is length by time square.
power c. Now m power b, L power a, L power c, L power a plus c, t power minus 2c. Now b equal to 0. ఫస్ట్ mకి ఈక్వల్ చేసుకుని m ఈక్వేట్ చేసుకుంటున్నా. m పవర్ b ఉంది, ఇక్కడ m పవర్ 0 ఉంది, సో b is 0. ఇక్కడ L పవర్ a ప్లస్ c, L పవర్ 0. సో ఫస్ట్ c డెడ్యూస్ చేద్దాం. మైనస్ 2c is 1. సో c ఈక్వల్ టు మైనస్ హాఫ్. అండ్ a plus c equal to 1. a plus c equal to 0. So c is minus half. So a equal to minus c, which is nothing but plus half. Okay, now a is plus half, c is minus half, b is 0. a equal to minus c is minus half, c is minus half minus plus half. Okay, now so t is directly proportional to m power L power a is half, m power b is b power 0, g power minus half. So t is directly proportional to root L by root g. ఈ హాఫ్ అంటే మనకు రూట్ ఎల్, ఈ జీ పవర్ మైనస్ హాఫ్ అంటే బై కిందికి వస్తుంది జీ పవర్ హాఫ్, రూట్ ఎల్ బై జీ. టీ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు రూట్ ఎల్ బై జీ. టీ ఈక్వల్ టు ఎక్స్పెరిమెంటల్లీ దిస్ ఈజ్ 2π. ఎక్స్పెరిమెంటల్లీ ఈ 2π 4π 4π స్క్వేరా 5/5 లేకపోతే 7/5 220, ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఇది ఇగ్నోర్ చేస్తుంది. దీనికి తెలియదు యాక్చువల్గా. ప్రపోర్షనల్ కాన్స్టెంట్ గురించి ఈ డైమెన్షనల్ అనాలిసిస్ చెప్పదు. వన్ ఆఫ్ ద లిమిటేషన్ నేను అది డైమెన్షనల్ అనాలిసిస్లో అంటే ఈ కాన్స్టెంట్స్ని డెడ్యూస్ చేయలేదు. ఓకే, కాన్స్టెంట్స్ని డెడ్యూస్ చేయదు. సో మనకు ఓవరాల్గా టీ ఈక్వల్ 2 పవర్ రూట్ ఎల్ బై జీ ఈజ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం. ఓకే, ఈ 2π ఎట్లా వచ్చిందంటే బై యూజింగ్ ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, అది వన్ మోర్ అప్లికేషన్. వీ హ్యావ్ సీన్ వన్ మోర్ అప్లికేషన్. ఇక్కడ కొన్ని ఒక లిమిటేషన్స్ అది మీకు చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే ఈ డైమెన్షనల్ అనాలిసిస్లో డైమెన్షన్స్ ఆఫ్ ఒక పాయింట్ ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ కానీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఏమొచ్చినా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఆర్ 0. Or 0 means what? Dimensionless. Mathematical functions are dimensionless. Mathematical function అంటే trigonometric, sin theta, cos theta, tan theta and so on, sin square theta, cos square theta, cos 2π, ఏది వచ్చినా ఇదొకటి. ln of x ఏది వచ్చినా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఏది వచ్చినా, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఏ ఫంక్షన్ వచ్చినా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్ వచ్చినా, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినా అవి డైమెన్షన్లెస్. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు సైన్ తీటా అంటే ఇక్కడ ఏం రావాలి, ఖచ్చితంగా యాంగిల్ రావాలి. అది వేవ్ ఫామ్, ఇక్కడ ఖచ్చితంగా యాంగిల్ రావాలి. ఇక్కడ ఫోర్స్ రావడానికి లేదు. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ సంథింగ్ అంటే ఎక్స్పోనెన్షియల్ అనేది ఒకటి మ్యాథమెటికల్ వాల్యూ 2.17. ఓకే, మ్యాథమెటికల్ వాల్యూ, యూలర్ కాన్స్టెంట్, ఎక్స్పోనెన్షియల్ యూలర్ కాన్స్టెంట్ ఈ పవర్ సంథింగ్ అంటే ఈ పవర్ ఫోర్స్ రాయడానికి రావాలి. ఫోర్స్ పవర్ నువ్వు ఎంతైనా రాసుకోవచ్చు. ఫోర్స్ని స్క్వేర్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, పవర్ 3 చేయొచ్చు, రూట్ చేయొచ్చు, కానీ ఎక్స్పోనెన్షియల్ పవర్ నువ్వు రాయడానికి లేదు. ఎల్ఎన్ అనేది ఒక మన కాన్స్టెంట్ వస్తుంది. ఎల్ఎన్ ఆఫ్ ఒక ఫంక్షన్, లాగరిథం ఫంక్షన్, అందులో నీకు ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది రాదు. అది మ్యాథమెటికల్లీ అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. పాయింట్ గుర్తుపెట్టుకున్నాను కదా. నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటి చూడాల్సిందంటే ప్యారలాక్స్ చూడాలి. ఏంటిది ప్యారలాక్స్ అనేది మన దృష్టికోణం అంటాం తెలుగులో. ఏమంటాం? దృష్టికోణం. ఈ దృష్టికోణం ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే యాంగిల్ని బట్టి ఒక వస్తువు యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు మనం ఇట్లా స్ట్రైట్గా చూస్తే ఒకటి కనిపిస్తుంది, కొద్ది పక్కకు వచ్చి చూస్తే
ఈ డైరెక్షన్లో కనిపిస్తుంది. ఇది మనం స్ట్రైట్ ఈ పెన్ ఉంది అనుకోండి, ఈ పెన్నుని అబ్జర్వ్ చేయాలా. ఇట్లా స్ట్రైట్ చూస్తున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ చేంజ్ చేసిన నేను, కొద్దిగా మూమెంట్ ఇటు వచ్చింది. అదే ఈ ఐతో చూసిన ఇటు వచ్చింది, అంటే నాకు పెన్ ఇటు ఉంది అనిపిస్తుంది. ఇట్లా ఇప్పుడు మనకు 2 ఐస్ ఓపెన్ చేసేస్తే రెండింటి రిజల్టెంట్ మనకి సెంటర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది క్లోజ్ చేస్తే కొద్దిగా నాకు ఇటు కనిపిస్తుంది. ఇది క్లోజ్ చేస్తే ఇటు కనిపిస్తుంది. ఇది క్లోజ్ చేస్తే ఇటు కనిపిస్తుంది. ఓకే, అంటే ఈ కన్నుతో చూసినప్పుడు ఈ యాంగిల్ ఇటు చూపిస్తుంది. అదే ఈ ఐతో చూసినప్పుడు, రైట్ ఐతో చూసినప్పుడు లెఫ్ట్ కనిపిస్తుంది. అదే పారలాక్స్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనం అంటే, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే లాంగ్ డిస్టెన్సెస్. దీని అప్లికేషన్ అన్నట్టు ఇది. లాంగ్ డిస్టెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పారలాక్స్ అనే మనం ఈ ఒక దృగ్విషయాన్ని యూజ్ చేసుకుంటాం. ఎలా, ఎక్కడ లాంగ్ డిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్ ఉంది, సన్ డిస్టెన్స్ కావాలా, మనం అర్త్ మీద ఉన్నాం, అర్త్ మీద సన్ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక టెలిస్కోప్ తీసుకొని ఈ పాయింట్ని చూస్తాం. ఓకే, సన్ను చూస్తాం అనుకోండి. ఇంకొక టెలిస్కోప్ తోటి ఈ పాయింట్ ఉంది, కొద్ది ముందుకు వచ్చి మళ్ళీ చూస్తాం అదే సన్ని, ఒక యాంగిల్ అంటే ఈ డిస్టెన్స్. ఓకే, అర్థమవుతుందా? చూడండి, మనకు చాలా డిస్టెన్స్, సన్ అనేది మనకు చాలా డిస్టెంట్ ఆబ్జెక్ట్. సో మనకు ఒక చుక్కలాగా అనిపిస్తుంది ఆకాశంలో. చుక్క అంటే ఒక చిన్న ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సన్ మనకి. సన్ ఇక్కడ ఉంది, మనం అర్త్ మీద ఇలా ఉన్నాం. దీన్ని చూస్తాం ఫస్ట్, ఇక్కడ నుండి చూస్తాం, ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో వెళ్ళి మళ్ళీ చూస్తాం. ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని మనం చూసిన ప్లేన్ యాంగిల్ కాన్సెప్ట్ అప్లై చేసినాం అనుకోండి, ఇది థీటా అనుకోండి, ఇది రేడియస్ ఆర్ అనుకుంటే ఇది ఎస్ అవుతుంది. ఓకే, బేసిక్ అయితే ఇది ఇలా మనం కర్వేచర్ తీసుకుంటాం, బట్ ఇది మనం చాలా తక్కువ డిస్టెన్స్లో చూస్తున్నాం కాబట్టి మనకు చాలా తక్కువ డిస్టెన్స్. ఇది 150 మిలియన్ స్క్వేర్ డిస్టెన్స్, 150 మిలియన్ కిలోమీటర్స్. ఇంత డిస్టెన్స్లో ఇక్కడ మనం ఒక 300-400 డిస్టెన్స్ అంటే చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి అది కర్వేచర్ మనం ఇలా ఈ రేడియస్ ఉన్న దీన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా ఫ్లాట్గా తీసుకుంటాం అన్నట్టు. అది ఇక్కడ కర్వేచర్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, నౌ theta is equal to angle of radius of curvature arc, length of the arc s by radius r. R is nothing but distance from earth to sun. This is d. Distance is given by s by theta. ఈ theta ఎట్లా తెలుస్తుంది అంటే ఈ టెలిస్కోప్ ఇక్కడ ఒక యాంగిల్లో పెడతాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెలిస్కోప్ని ఇట్లా పెట్టినాం అనుకో, ఇది 90 డిగ్రీ. ఈ theta వచ్చేస్తుంది మనకి. ఇక్కడ తీసుకుపోతాం, ఇక్కడ తీసుకుపోయి ఇది 90 డిగ్రీ నుంచి ఇటు తిప్పుతాం కొద్దిగా, అంటే ఇది 90 డిగ్రీ, ఇది వచ్చేస్తుంది. అండ్ θ1 + θ2 ఈజ్ θ. ఓకే, ఇలా ఇది θ1, θ2. θ ఈజ్ నథింగ్ బట్ θ1 + θ2. అంటే టెలిస్కోప్ని మనం చేంజ్ చేసే యాంగిల్ అన్నట్టు ఇది. దాన్ని బట్టి మనకి θ వచ్చేస్తుంది. ఎస్ సెకండ్ వస్తుంది. ఈ మనం ఫస్ట్ ఇక్కడ చూసిన పాయింట్, తర్వాత ఇక్కడ చూసిన పాయింట్, మనకి ఫిజికల్గా మనం ఇక్కడ మూవ్ అవుతున్నాం కదా. సో ఎస్ మనకు తెలుస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 200 మీటర్స్, 300 మీటర్స్, 500 మీటర్స్. ఓకే, సో మనకు టెలిస్కోప్ అడ్జస్ట్మెంట్ చేసే యాంగిల్ θ తెలిసిపోతుంది. టెలిస్కోప్ను ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి మూవ్ చేస్తాం కాబట్టి అక్కడ నుండి మనకు తెలిసిపోతుంది, ఇది ఎస్ తెలిసిపోతుంది. సో మనం డి క్యాలిక్యులేట్ చేస్తాం. డి వచ్చేసింది మనకు. డి ఏంటిది? డిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు రేడియస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. రేడియస్ ఆఫ్ సన్ బేసిక్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసుకొని ఇవన్నీ రెడ్యూస్ చేసిర్రు ఈక్వేషన్స్. ఎలా తెలిసింది అసలు సన్ నుండి ఇంత డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసిర్రు అంటే, ఇది ఎప్పుడో క్యాలిక్యులేట్ చేసిర్రు. బేసిక్ తెలుసుకోవాలి, ఎప్పుడైతే గెలీలియో యూజ్ చేసిందో అప్పుడే తెలిసిపోయింది ఇవి. సో ఎనీవే, ఇప్పుడు మనకు రేడియస్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా. మనం అప్పుడు ఏం చేస్తామంటే 2 పాయింట్స్ మీద మూవ్ కావు. అర్త్ మీద ఒకటే పాయింట్ దగ్గర ఉండి ఫస్ట్ ఈ పాయింట్ని చూస్తాం, తర్వాత ఈ పాయింట్ని చూస్తాం. ఓకే, సో ఫస్ట్ ఈ పాయింట్ని చూస్తాం రేడియస్, ఈ తర్వాత ఈ పాయింట్ చూస్తాం. అప్పుడు ఫస్ట్ ఈ యాంగిల్లో చూస్తాం, టెలిస్కోప్ని ఈ యాంగిల్లో పెట్టి చూస్తాం.
ఓకే, ఈ యాంగిల్లో పెట్టి చూసినాము. తర్వాత టిల్ట్ చేసినాం కొద్దిగా ఈ పాయింట్, ఈ ఎడ్జ్ ఆఫ్ ద ఈ సన్ యొక్క ఈ పాయింట్ ఎడ్జ్ని చూడడానికి, తర్వాత ఎడ్జ్ని చూడడానికి కొద్దిగా టిల్ట్ చేస్తాం. ఈ తీటా మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు కర్వ్ ఆర్క్ లెంత్, లెట్ ఎస్ దిస్ ఆర్ డిస్టెన్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్, సన్ టు డిస్టెన్స్. ఓకే, సన్ టు డిస్టెన్స్ సెంటర్ టు సెంటర్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా వెరీ మైన్యూట్గా వస్తుంది. మనం చాలా లాంగ్లో చూస్తున్నాం, అంటే మనకి ఇది 150 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది. ఇది తక్కువ డిస్టెన్స్ కాబట్టి మనం దీన్ని పెద్ద కన్సిడర్ చేయము. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్, ఇది డిస్టెన్స్ ఫ్రమ్ సన్ టు ఎర్త్ అనుకుంటాం, ఎందుకంటే రేడియస్ అనేది ఈ డిస్టెన్స్లో చాలా మైన్యూట్ కాబట్టి దాన్ని మనకు ఎర్రర్ కూడా చాలా తక్కువ వస్తుంది. నా ఈ కేసులో ఏంది, తీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై డి. డి మనం ఇక్కడి నుంచి తెలుసుకున్నాము, డి వచ్చేసింది. ఎస్ కావాలి ఇప్పుడు, theta into d, theta in radians. S is nothing but 2 times of r, 2 times of radius of sun, theta into d. So radius of sun is theta into d by 2. సో ఈ విధంగా మనము గ్రహాల యొక్క మనకు ఎంత దూరంలో ఉన్నాయి, ఇంకో నెక్స్ట్ మనకున్న ప్లానెట్స్ యొక్క లాంగ్ డిస్టెన్సెస్, అంటే ప్లానెట్స్ మనకు ఎంత దూరంలో ఉంది, ఆ ప్లానెట్స్ యొక్క రేడియస్ ఎంత, ఆ కర్వేచర్, ఇవన్నీ కూడా మనము ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని పారాలాక్స్ కాన్సెప్ట్ తీసుకొని చేస్తాం. ఓకే, ఇక్కడంతా ఇది తీటా అనేది రేడియన్స్లో తీసుకుంటాం. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఈక్వేషన్స్ మన క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా మనకు అక్కడ ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకుందాం. ఓకే, నౌ దిస్ డైమెన్షన్ అనాలిసిస్, వీ హ్యావ్ సీన్ డైమెన్షన్ అనాలిసిస్. దాని అప్లికేషన్స్, దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకు IIT JEEలో, నీట్లో కూడా. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే ఒకటి ఎర్రర్ ఎనాలిసిస్ అని ఉంది. ఎర్రర్ ఎనాలిసిస్ అసలు ఎర్రర్స్ ఎందుకు వస్తాయంటే, ఈ మనకు ఫస్ట్ ఏ మెజర్మెంట్ తీసుకున్నా మనం చెప్పుకున్నాం ముందే, ఫిజిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్, ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్. ప్రతి ఎక్స్పెరిమెంట్స్లో కూడా మనము మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఆ మెజర్మెంట్స్ అంత యాక్యురేట్గా తీసుకోలేము మనం, ఎందుకంటే ఎవ్రీ మెజర్మెంట్ కమ్స్ విత్ సమ్ అన్సర్టనిటీ. ఓకే, ఆ అన్సర్టనిటీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెజరింగ్ డివైస్ కన్నా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ మెజరింగ్ డివైస్ హ్యాస్ గాట్ సమ్ లిమిటేషన్. Measuring device has got some limitation or least count. Least count ఏంటిది, smallest reading can be taken by using that measuring device. Okay, every measuring device has got least count. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కేల్ యూజ్ చేసి ఒక 1 mm వరకు మెజర్ చేస్తాం. 1 mm తక్కువ అంటే లేదు. 1.5 అనే ఒక స్కేల్లో మనకు ఉన్న డివిజన్సే మనకు మిల్లీమీటర్స్లో ఉంటాయి. సో మిల్లీమీటర్స్ వరకు అదే వెర్నియర్ కాలిపర్స్ యూజ్ చేసుకొని ఒక 0.1 మిల్లీమీటర్ వరకు మెజర్ చేస్తాం. స్క్రూ గేజ్ యూజ్ చేసుకొని 0.01 mm వరకు మెజర్ చేస్తాం. ఇంకా ప్రిసైజ్గా డిజైన్ చేస్తే 0.001 mm వరకు డిజైన్ చేస్తాం, అంటే 1 మైక్రోమీటర్ వరకు మెజర్ చేస్తాం. ఇంకా మైక్రోమీటర్ కంటే తక్కువ ఉన్నది మెజర్ చేయాలంటే వీటికి లిమిటేషన్స్ అది. ఓకే, ఇంకా తక్కువ, ఇంకా మైన్యూట్గా మనకు కావాలనుకుంటే అది వీటితో అవ్వదు. సో ఇంతవరకు మెజర్ ఏదైతే ఇంత స్మాలెస్ట్ మనం మెజర్ చేయగలుగుతున్నామో అదే ఆ డివైస్ యొక్క లీస్ట్ కౌంట్ అవుతుంది. ఈ స్కేల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కేల్ ఉంది అనుకోండి, ఈ స్కేల్ లీస్ట్ కౌంట్ ఎంత 1 mm, ఈ వెర్నియర్ కాలిపర్స్ లీస్ట్ కౌంట్ ఎంత 0.1 mm, ఈ స్క్రూ గేజ్ 0.01, అదే 0.001 mm, అది లీస్ట్ కౌంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది లీస్ట్ కౌంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక పెన్సిల్ మెజర్ చేస్తున్నా, పెన్సిల్ టిప్ వచ్చేసి మెజర్ చేస్తున్న స్కేల్ తోటి, ఈ టిప్ ఎగ్జాక్ట్గా ఒక 2 డివిజన్ మధ్యలో వచ్చింది అనుకోండి. ఐదర్ ఈ మధ్యలో వస్తే నేను 0.5 తీసుకోవడానికి లేదు, ఐదర్ ఇది నాకు తీసుకోగలను లేదా ఈ డివిజన్ తీసుకోగలను. సో ఇది ఇక్కడ 5 సెంటీమీటర్ తర్వాత ఉంది అనుకోండి, 5.1, 5.2, ఐదర్ 5.1 సెంటీమీటర్ ఆర్ 5.2 సెంటీమీటర్. ఓకే, నేను ఇమాజిన్ ఏం చేసుకుంటా అంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర ఉంది అనుకోండి, టిప్పు ఇటు 2 దగ్గర ఉంటే 2 తీసుకుంటా, 1 దగ్గర ఉంటే 1 తీసుకుంటా. అంటే మ్యాక్సిమం ఎర్రర్ ఎంత రాగలుగుతుంది, మ్యాక్సిమం ఎర్రర్ పాసిబుల్ ఈజ్ 1 mm. సో ఆ లీస్ట్ కౌంట్ మనం ఏం చెప్తాం, మ్యాక్సిమం ఎర్రర్ పాసిబుల్ ఇన్ ఏ డివైస్. సో ఈ డిజిట్ అనేది 5.1 అనేది అన్సర్టెన్, ఎందుకంటే 5.1
అనేది మనం 5.1కి 2కి మధ్యలో ఉన్నప్పుడు 5.1 ఐదర్ 5.2 తీసుకుంటాం. సో ఇది అన్సర్టెన్ డిజిట్, ఇది సర్టెన్, ఇది ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ ఇది 5 వచ్చేసింది. 5.1 5.2 అనేది డిసైడ్ చేయడానికి 5.1 అని కావచ్చు, 5.2 కావాలంటే 5.12 మధ్యలో ఉంది వాల్యూ, ఐదర్ విల్ టేక్ 0.1. సో ఇక్కడ మనకి ఏంటిదంటే 5.1 ఈ లాస్ట్ డిజిట్ కదా అది అన్సర్ట్, అది 1 కావచ్చు 2 కావచ్చు. సో ఇది సర్టన్ డిజిట్, ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితత్వంతో చెప్పినాము, ఇది ఖచ్చితత్వంతో చెప్పలేకపోతున్నాం, ఇది కొద్దిగా మనకు అటు ఇటు సో ఇది ఖచ్చితత్వం అన్సర్టన్ డిజిట్, ఇది సర్టన్ డిజిట్. ఈ రెండింటిని కలిపి ఏమంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ఏ డివైస్, ఇన్ ఏ మెజర్మెంట్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఓకే, చూద్దాం ఏంటో సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, అది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్పుకున్నాం కదా. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటిది అంటే మనకు సర్టెన్ డిజిట్స్, అన్సర్టెన్ డిజిట్స్ రెండింటిని కలిపి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనుకుంటాం. సర్టెన్ డిజిట్స్ అంటే కొంత రీడింగ్ వరకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఇంత రీడింగ్ ఇది ఖచ్చితమైన పార్ట్. దీని తర్వాత వచ్చేది మాత్రం ప్లస్ ఆర్ మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రీడింగ్లో 5.1 అంటే ఆ రీడింగ్ ఏంది ప్లస్ ఆర్ మైనస్ 0.1 సెంటీమీటర్స్. అంటే ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా చెప్పినాను నేను 5 మాత్రం, కానీ 0.1కి కొద్దిగా అటు ఇటుగా, అంటే ఇది ఎంత ఉండొచ్చు 5 నుండి ఐదర్ 5 నుండి 5.02 మధ్యలో, 5.2 మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది ఈ వాల్యూ. అంటే ఇది ఎర్రర్ అనేది, ఇందులో ఉన్న ఎర్రర్ అది. సో ఏదైతే అన్సర్టన్ డిజిట్ ఉందో, ఏదైతే లీస్ట్ కౌంట్ ఉందో అది మనకు మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్, అంతకంటే ఎక్కువ ఎర్రర్ రాదు, ఛాన్స్ లేదు. ఓకే, ఇది ఖచ్చితంగా చెప్పగలిగిన ఫిగర్ ఉంది ఇక్కడ మనకు 5. సో 5.1 5.2 అనేది మనకు కొద్ది కన్ఫ్యూజన్. సో మనం ఏం తీసుకుంటాం, ఐదర్ కొంతమంది 5.1 తీసుకుంటారు, కొంతమంది 5.2 తీసుకుంటారు. సో మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఈస్ 0.1. దాని ఏదైతే లీస్ట్ కౌంట్ ఉందో అదే మనకు మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అంటాం. సో ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అయితే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క ప్రాముఖ్యత ఎట్లా యూజ్ అవుతాయి క్యాలిక్యులేషన్స్లో అంటే, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని 2 రకాలుగా చెప్తాం మనం. ఎట్లా అంటే ఇవి మనము ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది దాని రూల్స్, మల్టిప్లికేషన్ డివిజన్లో ఒకలా ఉంటుంది. అంటే సిగ్నిఫికెన్స్ హౌ దీస్ విల్ బి మనకి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి ఈ క్యాలిక్యులేషన్స్లో అంటే, ఫస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాము. హౌ టు ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ఏ నెంబర్. ఓకే, దెర్ ఆర్ లాట్ మోర్ నెంబర్స్. ఇలా అందులో చాలా రూల్స్ ఉన్నాయి ఇట్లా వాటిని ఐడెంటిఫై చేయాలని. మనం కొన్ని మొత్తం అన్నిటిని మనం క్లబ్ చేసుకుంటే బేసిక్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక డెసిమల్ నెంబర్ ఉందనుకోండి, ఒక నాన్ డెసిమల్ నెంబర్ ఫస్ట్ తీసుకుందాం. నాన్ డెసిమల్ నెంబర్, ఒక డెసిమల్ నెంబర్ ఉందనుకోండి. నాన్ డెసిమల్ నెంబర్లో ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24013000 ఇది ఒక నెంబర్ ఉందనుకోండి, నాన్ డెసిమల్ నెంబర్. ఈ నాన్ డెసిమల్ నెంబర్లో ఫస్ట్ నాన్ జీరో డిజిట్ నుండి లాస్ట్ నాన్ జీరో డిజిట్ మధ్యలో ఉన్న వారికి ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ లీడింగ్ జీరోస్, ట్రైలింగ్ జీరోస్ నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఫస్ట్ నాన్ జీరో డిజిట్ నుండి లాస్ట్ నాన్ జీరో డిజిట్ వరకు మధ్యలో ఉన్నవన్నీ ఒక ప్యాక్ లాగా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కొన్ని నాన్ డిజిట్ నెంబర్స్, ఇక్కడ కొన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక్కడ కొన్ని అట్లా ఉండవు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని ఒక ప్యాక్ లాగా ఉంటాయి. ఆ ప్యాక్లో ఈ నాన్ సిగ్నిఫికెంట్, ఇవి ట్రైలింగ్ జీరోస్, లీడింగ్ జీరోస్ ఆల్సో నాన్ సిగ్నిఫికెంట్, ఇవన్నీ సిగ్నిఫికెంట్. జీరోస్ ఇన్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆల్సో సిగ్నిఫికెంట్. ఓకే, ఇది రూల్. అదే డెసిమల్ పాయింట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 343.0.0000 అనుకోండి. ఫస్ట్ నాన్ డిజిట్ నుండి మిగతా మొత్తం ఫస్ట్ ఇక్కడ ట్రైలింగ్ జీరోస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే ఇది ఇండికేట్స్ ప్రిసిషన్. అవి ప్రిసిషన్ ఇండికేట్ చేస్తాయి. అది నేను చెప్తాను. యాక్యురసీకి ప్రిసిషన్కి ఏంది డిఫరెన్స్ అనేది నేను చెప్తాను కాన్సెప్ట్. 1 minute. ఇక్కడ ఏంటంటే ఈ జీరోస్ కూడా మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ ఏంది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని 1 2 3 4 5 6. ఇక్కడ ఎన్ని 3 + 3 6. ఇక్కడ కూడా 6. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు కూడా 0.6. ఓకే, ఈ జీరోస్ అప్పుడు ఏమవుతాయి, నాన్ సిగ్నిఫికెంట్ అవుతాయి.
ఓకే, ఇది డెసిమల్ నాన్ డెసిమల్కి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్సెప్షన్ ఒకటి ఏంటంటే 0.00 ఉందనుకోండి. బేసిక్గా ఇది జీరోనే, బేసిక్గా జీరోనే. బట్ సిగ్నిఫికెంట్ నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే 1. ఓకే, 0.00 ఉంటే సిగ్నిఫికెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, 100 ఉందనుకోండి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 1, ఎందుకంటే ఇవి ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్ 1. అలాగంటే 100.00 ఉంది, ఇదెంత సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఫస్ట్ నాన్ జీరో, ఇది డెసిమల్ పాయింట్, ఇది డెసిమల్ పాయింట్. ఫస్ట్ నాన్ జీరో డిజిట్ నుండి అన్నీ. సో 1 2 3 4 5. ఓకే, ఒక్కోసారి ఇట్లా కూడా అడుగుతాడు, ఇట్లా జస్ట్ పక్కన ఏం పెట్టాడు, ఓన్లీ 100 వరకే ఉంటాడు. అంటే 100 అన్నప్పుడు ఏముంటుంది, దీనికి ఏంటి, ఫస్ట్ ఇది డెసిమల్ పాయింట్. ఫస్ట్ నాన్ జీరో నుండి మిగతా మొత్తం అంటే 3. ఫస్ట్ నాన్ జీరో డిజిట్ నుండి మిగతావన్నీ అంటే 3. 3 ఆర్ ద నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, ఇలా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఇవి రూల్స్. ఓకే, అయితే ఇవేళ మనకు రిఫ్లెక్ట్ అయితే చూద్దాం, క్యాలిక్యులేషన్స్లో ఎట్లా రిఫ్లెక్ట్ అయితే చూద్దాం. ఇవి క్యాలిక్యులేషన్స్లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందంటే, క్యాలిక్యులేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్స్లో ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్లో ఓన్లీ డెసిమల్ పాయింట్స్ చూస్తాం, డెసిమల్. సో ఏ డిజిట్లో అయితే మినిమం నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ ఉంటాయో, డెసిమల్ డిజిట్స్ ఉంటాయో అవి మనం కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. 2.58 ప్లస్ 1.2 ఉందనుకో, దీన్ని ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? సో ప్లస్ 1.2 3.78. ఇక్కడ మనకు డెసిమల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది. సో లీస్ట్ మనం మినిమం డిజిట్స్ తీసుకోవాలి. మినిమం తీసుకొని నార్మల్ కంప్యూట్ చేయాలి. మనం కంప్యూట్ చేసిన తర్వాత రౌండ్ ఆఫ్ చూసుకోవాలి. రౌండ్ ఆఫ్ దేనికి చేసుకోవాలి? మినిమం డెసిమల్ పాయింట్స్కి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. సో 7కి రౌండ్ ఆఫ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి 1 డెసిమల్ పాయింట్కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ 8 ఉంది, సో 3.8 ఇది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ 2.38, ఆన్సర్ ఏంది? 3.38. కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్స్ డెసిమల్ నో అంటే 0 డెసిమల్ డిజిట్స్, ఇక్కడ 2 డెసిమల్ డిజిట్స్. కానీ ఇక్కడ 0 కాబట్టి మినిమం 0 కదా. సో దీన్ని దిస్ ఈక్వలెంట్ టు 3 అంటే రౌండ్ ఆఫ్ టు మినిమం డెసిమల్ డిజిట్స్. ఓకే, ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసిన 3.38 ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు 3. ఈ రౌండ్ ఆఫ్ గురించి కూడా చూసుకోవాలి. రౌండ్ ఆఫ్లో ఫిగర్స్ కొన్ని ఒకసారి కన్ఫ్యూజన్ ఉంటుంది, కొద్దిగా అదొకటి క్లియర్ చేద్దాం పాయింట్. ఓకే, దీస్ ఆర్ ద మనకు ఒకటి. ఓకే, 4.8 ప్లస్ 5.2 ఉంది, ఇదంతా 10 ఇది. ఓకే, 10. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇది ఏం రాసుకోవాలంటే ఇప్పుడు దీంట్లో సిగ్నిఫికెంట్, దీంట్లో డెసిమల్ తర్వాత పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? లేవు. అప్పుడు ఒకటి చూపించుకోవాలి ఖచ్చితంగా, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, మతలబ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్, ఇక్కడ 1, ఇక్కడ 1. సో ఇక్కడ మనం ఫస్ట్ 10 వస్తుంది కాబట్టి 10 అని రాసుకోం మనం. కానీ మనకు రూల్ ఏంటిది? మినిమం డెసిమల్ పాయింట్స్ అనేది మనం ఫాలో కావాలి. సో దేర్ షుడ్ బి దిస్ సంథింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ టు రిప్రజెంట్ 10.0 ఇస్ ద ఆన్సర్. 10 అంటే కూడా 10 కూడా 10, 10.0 కూడా 10, కానీ ఇది మనకు రూల్. ఓకే, దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇంకొకటి ఈ రౌండింగ్ ఆఫ్ ఒకటి చూడండి. రౌండింగ్ ఆఫ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.4892 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 డెసిమల్ పాయింట్స్కి చేయాలంటే 2 పోతుంది కదా. 5000 అనేది మనకు 5 కానీ 5 ఆర్ 550 5000 500 5000 ఎగురు కొడుతున్నాం అనుకోండి. ఎగ్జాక్ట్గా లెస్ దెన్ 5 లెస్ దెన్ 550 లెస్ దెన్ 500 లెస్ దెన్ 5000 ఎగిరిపోతుంది అనుకోండి. మనకు ఎగిరిపోతున్నప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని ఆ ఇమీడియట్గా ఉన్న డిజిట్ని ఐదర్ ఇంక్రీజ్ చేసుకోం, ఏది ఉంటే అది రాసేసుకుంటాం. అట్లా కాబట్టి గ్రేటర్ దెన్ 5 గ్రేటర్ దెన్ 500 గ్రేటర్ దెన్ 50 గ్రేటర్ దెన్ 500 గ్రేటర్ దెన్ 5000 అనుకోండి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని 1కి రైజ్ చేసుకుంటాం. అంటే ఈ నెక్స్ట్ డిజిట్లో ఎక్కడ వరకు ఈ పార్ట్ ఎగిరిపోతుంది అనుకోండి, అంతకు ముందున్న డిజిట్ని ఒకటికి రైజ్ చేసుకుంటాం.
ఒక డిజిట్కి రైజ్ చేసుకుంటాం. అట్లా కాకుండా ఈక్వల్ టు 5, ఈక్వల్ టు 50, ఈక్వల్ టు 500 పార్ట్, ఈక్వల్ టు 5000 పార్ట్ ఎగురుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఒకవేళ ఈ నెంబర్ ఈవెన్ ఉంటే ఈవెన్ ఉంచుతాం, ఆడ్ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈవెన్ రాసుకుంటాం. అంటే ఎడ్ చేసి ఈవెన్ ఉంచుతుంది. దాన్ని ఈవెన్ ఉంటే ఈవెన్ ఉంచుకుంటాం. ఒకవేళ అది ఆడ్ నెంబర్ అయిన ఉందనుకోండి, 3 ఉందనుకోండి, దాన్ని 4 రాస్తాం. అక్కడ 7 ఉందనుకోండి, దాన్ని 9 రాస్తాం. 5 ఉంటే 6 రాస్తాం. 1 ఉంటే 2 రాస్తాం. అట్లా అంటే 1 డిజిట్ ఇంక్రీజ్ చేసుకుంటాం. దాన్ని ఈవెన్ చేస్తాం. అంటే ఈ ఓవరాల్గా దాన్ని ఈవెన్ ఉంచుకుంటాం. ఓకే, ఇది రూలు. సరే చూద్దాం ఎలా అంటే దీన్ని ఒక అప్లికేషన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఓన్లీ 2 ఎగురుతుంది. 2 ఈజ్ లెస్ దెన్ 5. సో మనం 1 డిజిట్కి దీన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నెంబర్ 3.8924 ఉంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ థర్డ్ డిజిట్కి రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డిజిట్కి దీన్ని నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నా. థర్డ్ డిజిట్ అంటే ఇది ఈ పార్ట్ తీసేయాల్సిన పార్ట్ 40 ఈజ్ లెస్ దాన్ 50. సో మనకి యాజ్ ఇట్ ఈజ్కి నెంబరు ఇంక్రిమెంట్ కాదు. నెక్స్ట్ డిజిట్ ఇది ఇంతవరకు రాసుకుంటాం, యాజ్ ఇట్ ఈజ్కి రాస్తాం. ఇంకొకటి ఉన్నది 3.89962. ఓకే, ఇక్కడ 3 డెసిమల్ పాయింట్స్కి రౌండ్ ఆఫ్ చేయాలనుకో 62 పోతుంది. 62 అంటే 62 ఈజ్ గ్రేటర్ దాన్ 50. మీన్స్ గ్రేటర్ దాన్ 50 ఉన్నప్పుడు ఏం చెప్పాలా, ఇది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ డిజిట్ ఇంక్రీజ్ అవుతుంది. 899 ఉంది, ఏమవుతుంది 900 అవుతుంది. 3.9 3.900 అంటే 900 అంటే 9 అని రాసుకోవడానికి లేదు. ఇక్కడ 3 డెసిమల్ పాయింట్స్ అంటున్నాం కాబట్టి 900 పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకొక పాయింట్ 782.985000 ఉంది, 500 ఉంది. 2 డెసిమల్ ప్లేసెస్ దీన్ని రౌండ్ ఆఫ్ చేద్దాం అనుకుంటాం. 2 డెసిమల్ ప్లేసెస్ అంటే ఈ పోర్షన్ ఎగిరిపోతుంది. 500 పోర్షన్ ఈక్వల్ టు 500 ఉంది. అప్పుడు మనం ఇమీడియట్ నెక్స్ట్ డిజిట్ చూసుకోవాలి. 8 ఉన్నది. సో 8 ఉంది కాబట్టి ఈవెన్ ఉంది కాబట్టి ఈవెన్ యాజ్ ఇట్ ఈస్గా ఈవెన్ రాసుకుంటాం. 782.98. ఇంకో ఎగ్జాంపుల్ 4,003.9850. 4,003.9850. ఇది 2 డిజిట్స్కి మనం ఈక్వేట్ చేసుకుంటే ఇది ఎగిరిపోయే పార్ట్ 50. ఫర్ ఎగ్జాంపుల్ 99 ఉంది అనుకోండి. ఓకే, 99 ఉంది, 50 ఉంది. సో ఇది ఆడ్ ఉంది, ఇమీడియట్గా ఉంది, ఆడ్ ఉంది. దాన్ని ఈవెన్ చేసుకోవాలి. ఇది ఈవెన్ ఉంది కాబట్టి ఈవెన్ ఉంచినాం. ఇక్కడ ఇది ఈవెన్ ఉంది కాబట్టి ఈవెన్ ఉంచినాం. కానీ ఇక్కడ ఆడ్ ఉంది కాబట్టి దీన్ని ఈవెన్ చేసుకోవాలి. సో 9 అంటే 99 అంటే 100 అవుతుంది. 9 అంటే నెక్స్ట్ 10 + 1 అంటే 100 అవుతుంది. సో 4,004 రాసి వదిలిపెట్టేసామా. ఇక 2 డెసిమల్ ప్లేసెస్కి ఈక్వల్ రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. సో ఇలా రాస్తాం. 2 డెసిమల్ ప్లేసెస్ మనం చూపిస్తాం. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ రౌండింగ్ ఆఫ్. ఓకే, ఎడిషన్ సబ్ట్రాక్షన్లో అయిపోయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మల్టిప్లికేషన్లో డివిజన్లో ఎలా రాసుకుంటాం అంటే మల్టిప్లికేషన్ డివిజన్లో మినిమం ఈ రౌండ్ ఆఫ్ టు మినిమం నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. SF అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, రౌండ్ ఆఫ్ టు మినిమం నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనం ఏం చెప్పినాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ రూల్స్ ఏంటిది, డెసిమల్ నెంబర్ అయితే డెసిమల్ నెంబర్, నాన్ డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్లో అయితే మనకు ట్రైలింగ్ జీరోస్, నాన్ ట్రైలింగ్ జీరోస్ ఉండవు. ఒక ప్యాక్గా ఉంటుంది నెంబర్, ఎప్పుడైనా ఒక ప్యాక్గా ఉంటాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని. ఒక ఇన్ బిట్వీన్ ఒక జీరోస్ ఇన్ బిట్వీన్ నాన్ డిజిట్ నెంబర్స్, నాన్ జీరో నెంబర్స్ ఉంటే అది కూడా సిగ్నిఫికెంట్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇది నాన్ డెసిమల్ నెంబర్లో. అదే డెసిమల్ నెంబర్లో అయితే ఎక్కడైతే మనకు ఫస్ట్ నాన్ డిజిట్ నెంబర్ ఉందో అక్కడ నుండి రిమైనింగ్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3.852 × 4.23 / 5.1 ఉంది. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసినాక వచ్చిన ఆన్సర్లు ఏం చేస్తాం, ఫస్ట్ ఈ నెంబర్లు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4, ఈ నెంబర్లు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3, ఈ నెంబర్లు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2. వచ్చిన నెంబర్లు ఏం చేస్తామంటే వచ్చిన నెంబర్ని X.Y లాగా రాస్తాం.
అంటే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి దాన్ని మనం ఈక్వేట్ చేస్తాం. 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 4.2 ఇంటూ 1.1 ఉంది. ఇది ఎంత అవుతుంది? ఇది నార్మల్ కంప్యూట్ చేస్తే 1.1 అంటే 2 4 6 4 4.62 వస్తుంది. సో ఇక్కడ మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంది? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటి చూస్తే ఏంటిది? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ 2, ఈ నెంబర్లో కూడా 2. సో ఈ నెంబర్లో మనకు వచ్చిన నెంబర్లు ఏమి ఉండాలా? 2నే ఉంటాయి, ఎందుకంటే మినిమం నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో 2 ఉంటే రౌండ్ ఆఫ్ టు మినిమం నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ ఏం చేస్తాం? 4. సో మినిమం నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే 4.6. ఓకే, ఇంకొకటి ఎగ్జాంపుల్ 4.6 డివైడెడ్ బై 2.3. మనం 2 రాసేది సింపుల్గా ఏం చేస్తాం? 2 రాస్తాం. 2.3 ఇంటూ 2 ఈజ్ 4.6. కానీ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈ నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ నెంబర్లో కూడా 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక్కడ 2 ఉండాలి. 2 రిప్రజెంట్ చేయాలంటే అది చేస్తాం ఈ విధంగా 2.0 అవుతుంది దాని ఆన్సర్. అలా ఓకే, ఇవన్నీ సింపుల్ అనిపిస్తాయి, సింపుల్ సిల్లీ థింగ్స్ అనిపిస్తాయి, కానీ బట్ దీస్ ఆర్ మనకి మ్యాటర్, అవన్నీ మ్యాటర్ ఉంటాయి క్యాలిక్యులేషన్స్లో. ఒక నెంబర్ ఫస్ట్ ఒక మెజర్మెంట్ తీసుకున్నాం, లెంత్ మెజర్మెంట్ అనుకోండి, 4.6 వచ్చింది. ఇంకో మెజర్మెంట్లో 2.3 వచ్చింది. 4.6 సెంటీమీటర్, 2.3 సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత ఇంకో 2 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని రాసే సింపుల్ దీని మీనింగ్ ఏంటంటే, దీని మీనింగ్ ఏంటంటే ఏదైతే మనం మెజర్మెంట్ తీసుకుంటామో 2 3 4 5 6 అలా మెజర్మెంట్స్ వస్తుందని అర్థం. కానీ ఇక్కడ లీస్ట్ కౌంట్ ఎంత? 0.3 0.1 అంటే 0.1 కాబట్టి అందుకో 0.0 అని రిప్రజెంట్ చేస్తే దాని అర్థం ఏంటంటే 2.0కి 2.1 కంటే ఇక్కడ మనకు మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్స్ ఎట్లా 2.1 2.2 2.3 అలా 1.9 ఆ విధంగా ఉంటాయి ఇక్కడ మెజర్మెంట్స్ అని అర్థం. ఓకే, దాంట్లో అంత మెతలం ఉన్నది. మీకు ప్రాక్టీస్ తోటి ఇవన్నీ మనకు క్లియర్ అయితే కాన్సెప్ట్స్, డోంట్ వరీ అబౌట్ దాట్. అయితే ఇవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, వాటి యొక్క ప్రాముఖ్యత, మనకు ఈ ఎట్లా రిఫ్లెక్ట్ అయితే మన క్యాలిక్యులేషన్స్లో, అడిషన్ సబ్స్ట్రాక్షన్లో, డివిజన్ మల్టిప్లికేషన్ ఎట్లా రిఫ్లెక్ట్ అయితే చూసినాం. ఇంకా నెక్స్ట్ మనము ఏం చూద్దామంటే ఎర్రర్ ఎనాలిసిస్ చూద్దాం. ఒకటి బేసిక్ ఎర్రర్ ఎనాలిసిస్ అంటాం. ఒకటి ఎర్రర్ ఎనాలిసిస్ ఏంటి? ఎర్రర్ ఎనాలిసిస్ ఫస్ట్ ఎర్రర్ ఏంది అంటే మీకు ఏం చెప్పినా ఏదైనా మెజర్మెంట్ తీసుకుంటే 842.568 అని తీసుకుంటే ఇది ఎవ్రీ మెజర్మెంట్ కమ్స్ విత్ సమ్ అన్సర్టనిటీ అని చెప్పాను. అండ్ ఎవ్రీ మెజర్మెంట్ కమ్స్ విత్ సమ్ అన్సర్టనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెజర్మెంట్ తీసుకున్నాం, ఇది లెంత్ కావచ్చు, లేదా టైం కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేసి ఇట్లా ఉన్నది అది డిజిట్స్. అంటే ఇక్కడ నుండి ఇంతవరకు సర్టెన్, అవి ఖచ్చితత్వంతో చెప్తున్నాము. ఈ డిజిట్ మాత్రం అన్సర్టెన్. అంటే ఇది 0.9 కూడా కావచ్చు, ఇటు 0.7 కూడా కావచ్చు, ±0.001 అంత ఖచ్చితత్వంతో చెప్పగలుగుతున్నాం. ఇది అన్సర్టెన్ డిజిట్ అది. సో దిస్ ఈజ్ ద ఎర్రర్. నౌ సర్టనిటీ అండ్ అన్సర్టనిటీ ఇదంతా కలిపి మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనుకున్నాం. ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలా వాటిని అది చూసినాం. ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్లో ఏంటంటే, సో ఎవ్రీ మెజర్మెంట్ కమ్స్ విత్ సమ్ ఎర్రర్. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లెంత్ మెజర్ చేస్తున్నాము. ఫస్ట్ మనం మెజర్ చేస్తుంటే ఒకసారి మెజర్ చేసే 5.02 వచ్చింది, మళ్ళీ మెజర్ చేసే 5.03 వచ్చింది, మళ్ళీ మెజర్ చేసే 0.04 5.0 4.99 ఇలా వస్తుంది అనుకో. ఇట్ మే బి 5. యాక్చువల్ రీడింగ్ మనకు తెలియదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే కొన్ని సర్టన్ రీడింగ్ తీసుకుంటాం. ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ రీడింగ్ తీసుకొని మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మీన్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని ఇన్ని టైమ్స్ మెజర్ చేసినాం, L2 L3 L4 L5 5 టైమ్స్ ఇక్కడ మెజర్ చేసినాం. మీన్ వాల్యూ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ n టైమ్స్ ఫర్ A1 అనుకోండి, A1 A2 A3 డాష్
ఏఎన్ ఎన్ టైమ్స్ తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకుంటాం బై ఎన్. దాన్ని ఏం చేస్తాం? యావరేజ్ చేస్తాం. దీన్ని మనం ఎట్లా రాస్తాము? మ్యాథమెటిక్స్లో ఎట్లా చేస్తాము? A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ అప్ టు n నెంబర్ an డివైడెడ్ బై n. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ I to 1 to n, I equal to 1 to n ai డివైడెడ్ బై n. కొంతమంది దీన్ని మిస్టేక్లా దీన్ని ఇక్కడ జరిగే ఒక మిస్టేక్ ఏంటంటే ఇట్లా రాస్తారు కొంతమంది. అది చాలా కామన్గా చేసే మిస్టేక్ అది. ఎట్లా అంటే I equal to 1 to n ai బై in రాస్తారు. అది బ్లండర్ ఇది. ఎందుకంటే ఇది a1 by 1 ప్లస్ a1 by 2 ప్లస్ a by 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే a1 by 1 ప్లస్ a2 by 2 ప్లస్ a3 by 3 ప్లస్ a4 by 4 అట్లా వస్తుంది. కానీ రావాల్సిన వాల్యూ ఏంటిది? a1 a2 a3 a4 by n. n అనేది కాన్స్టెంట్, నెంబర్ ఆఫ్ మనకు కాన్స్టెంట్ 1 2 3 4 అదే వ్యారీ కావాలి. ఏకి ఏదైతే సఫిక్స్ ఉందో ఇక్కడ, ఓకే, అదే వ్యారీ కావాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్. a1 ai బై n అని రాసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం మనం. ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇది మీన్ వాల్యూ అవుతుంది. మీన్ వాల్యూ అది. తర్వాత మనకు ఎర్రర్స్ ఎట్లా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీన్ వాల్యూ ఉంది. సో ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఇక్కడ ట్రూ వాల్యూ ఏంటిది? మనకు ట్రూ వాల్యూ తెలియదు కదా, మనం ఈ మెయిన్ వాల్యూని ట్రూ వాల్యూ అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఎర్రర్ ఈజ్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం దీన్ని. నార్మల్గా మనం ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్ అయినా నెగిటివ్ ఎర్రర్ అయినా పాజిటివ్ని తీసుకుంటాం. దానికోసం అబ్జల్యూట్ ఫిగర్ మనకి మాడ్ తీసుకుంటాం బోత్ సైడ్స్. సో మాడ్ అంటే ఏంటంటే అది ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ అని రాసుకుంటాం. మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్. సో a1 ఈజ్ ద మెజర్డ్ వాల్యూ and a mean is the mean value. ఇది error in a1. So in the same way error in a2 is given by a2 minus a mean. This is a mean. Okay, error is measured value minus true value. Measured value is a1. ఇది మన ఫస్ట్ రీడింగ్లో ఉన్న ఎర్రర్, ఇది సెకండ్ రీడింగ్లో ఎర్రర్, థర్డ్ రీడింగ్ ఎర్రర్. అట్లా మనకు n ఎర్రర్స్ వస్తాయి ఇట్లా. ఓకే, ఒక సేమ్ మెజర్మెంట్ మనం ఎన్ని తీసుకున్నాం రీడింగ్స్? a1 a2 a3 అప్ టు n తీసుకున్నాం. ఇవన్నీ మనకు తీసుకున్న రీడింగ్స్. ఓకే, రీడింగ్స్ సేమ్ వాల్యూని ఇన్నిసార్లు మనం మెజర్ చేసినాం. ఇందులో వచ్చిన ఎర్రర్స్ ఏంది? అబ్జల్యూట్ ఎర్రర్స్ del a1 del a2 del a3 అప్ టు del an. సో వీటి నుండి మనం ఒక మీన్ క్యాలిక్యులేట్ చేసినాం. మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం ఎట్లా? సమ్మేషన్ I equal to 1 to n a1 by ai by n. మనతో ఎన్ని సమ్ చేసి డివైడెడ్ బై n చేసినాం. దానికి మనకి యావరేజ్ వాల్యూ నథింగ్ బట్ మీన్ వాల్యూ వచ్చింది. అది మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ. మనకు మెజర్ చేసిన a1 మైనస్ am a2 మైనస్ am a3 మైనస్ am ఇవన్నీ మనకి వచ్చిన ఎర్రర్స్, అబ్జల్యూట్ ఎర్రర్స్. ఇవేంటివి? అబ్జల్యూట్ ఎర్రర్స్. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మీటర్స్ అయితే ఇవి కూడా మీటర్స్లో ఉంటాయి. ఇవి సెంటీమీటర్స్ లేకపోతే సెకండ్స్ అయితే ఇవి కూడా సెకండ్స్. ఇవి వెలాసిటీస్ అయితే ఇవి కూడా వెలాసిటీస్ ఉంటాయి. అంటే అబ్జల్యూట్ ఎర్రర్స్కి యూనిట్ ఉంటుంది అన్నట్టు. ఇవి దీనికి యూనిట్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఈ క్వాంటిటీస్కి ఏ యూనిట్ అయితే ఉంటుందో వీటికి కూడా అదే యూనిట్ ఉంటుంది. ఓకేనా? ఎందుకు? a1 ఫర్ ఎగ్జాంపుల్ మీటర్స్ అనుకో, మనకు ఏ మీన్ కూడా మీటర్సే. సో a1 మైనస్ am, మీటర్ మైనస్ మీటర్ ఈజ్ మీటర్. ఇవి మీటర్స్ అయితే ఇది కూడా మీటర్సే. ఇవి వెలాసిటీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అయితే న్యూటన్స్ అయితే ఇవి కూడా న్యూటన్స్లో ఉంటుంది. అంటే మనం ఒక క్వాంటిటీ రిప్రజెంట్ చేసిన దాన్ని బట్టి మనం చెప్పాలి అది ఏది ఎర్రర్ ఏందన్నది. ఓకే, చెప్తాను నేను అది కాన్సెప్ట్. నెక్స్ట్ ఇది అబ్జల్యూట్ ఎర్రర్, అబ్జల్యూట్ మీన్ ఎర్రర్, అబ్జల్యూట్ మీన్ ఎర్రర్, అబ్జల్యూట్ ఎర్రర్. ఓకే, నార్మల్గా అయితే అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం మనం ఇన్ వాడుక భాషలో, నార్మల్ మనకు జనరల్గా ఇది అబ్జల్యూట్ మీన్ ఎర్రర్. ఓకే, del n del a, వీటి మీన్ తీస్తాం. del a1 ప్లస్ del a2 ప్లస్ del an బై అది del a మీన్ అవుతుంది. మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. ఓకే, ఈజ్ నథింగ్ బట్ సిగ్మా
I equal to 1 to n del ai divided by n. ఇది ఫస్ట్ ఈ రీడింగ్ తీసుకున్నాం, వాటి నుండి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం, మళ్ళీ వాటి నుండి మనకి ఎర్రర్స్ వచ్చినాయి, ఇండివిజువల్ అబ్జల్యూట్ ఎర్రర్స్ వచ్చినాయి, దాని నుంచి మళ్ళీ మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం. మీన్ మళ్ళీ వీటి నుండి ఇవి వచ్చిన ఎర్రర్స్ నుండి ఇండివిజువల్ ఎర్రర్స్ నుండి మళ్ళీ మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం. ఇప్పుడు రిలేటివ్ ఆర్ దీన్ని ఫ్రాక్షనల్ ఎర్రర్ కూడా అంటాం మనం. ఫ్రాక్షనల్ ఎర్రర్, రిలేటివ్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్ ఈజ్ ఈ వచ్చిన మీన్ వాల్యూ ఉంది కదా, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ బై మీన్ వాల్యూ ఈజ్ ద ఫ్రాక్షనల్ ఎర్రర్ ఇన్ ద గివెన్ రీడింగ్. ఓకే, సో రిలేటివ్ ఎర్రర్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్. ఇది మీటర్స్ అయితే మీటర్స్, ఇది లెంత్, ఇది వెలాసిటీ ఫర్ న్యూటన్స్, ఫోర్స్ అనుకుంటే న్యూటన్స్ బై న్యూటన్స్, లేకపోతే అదే మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ అయితే మీటర్ పర్ సెకండ్ బై మీటర్ పర్ సెకండ్. సో ఇది యూనిట్లెస్ క్వాంటిటీ, ఇది యూనిట్లెస్. అబ్జల్యూట్ ఎర్రర్స్కి యూనిట్ ఉన్నది, అదే రిలేటివ్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్కి యూనిట్లెస్ క్వాంటిటీ అది. ఓకే, దానికి యూనిట్ ఉండదు, దానికి రిప్రజెంట్ చేసేటప్పుడు యూనిట్ ఉందా, యూనిట్ చూపిస్తున్నావా, దానికి యూనిట్ చూపిస్తలేదు అన్నట్టు బట్టి ఆ ఎర్రర్ మనకు అది అబ్జల్యూట్ ఎర్రరా రిలేటివ్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్ అని మనం చెప్పగలగాలి. ఇంకోటి పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. పర్సంటేజ్ నథింగ్ బట్ దీనికి ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100 ఈజ్ పర్సంటేజ్ ఎర్రర్. ఓకే, రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటిది, మనకు డెల్ ఏఎం బై ఏఎం, मतलब मीन अब्सोल्यूट एरर बाय मीन वैल्यू ఈజ్ నత్ ఇంటూ 100 ఈజ్ పర్సంటేజ్ ఎర్రర్. ఇది యూనిట్లెస్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా యూనిట్లెస్సే. ఓకే, పర్సంటేజ్లో రిప్రజెంట్ చేస్తుంది దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 2% అని అనుకోండి, 2% ఎర్రర్ అంటే నథింగ్ బట్ పర్సంటేజ్ ఎర్రర్ అని అర్థం. ఓకే, 2% ఎర్రర్. అట్లా ఈ రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రెసిస్టెన్స్ ఉందనుకోండి, 5 ohm, 5 ప్లస్ ఆర్ మైనస్ 0.1 ohm అని అనుకోండి. అంటే ఇది 5 ohm ప్లస్ ఆర్ మైనస్ 0.1 ohm. అంటే ఈ 0.1 ohm అనేది ఏంటిది, 0.1 ohm యూనిట్ కనిపిస్తుంది ఇక్కడ నీకు. సో యూనిట్ కనిపిస్తుంది కాబట్టి ఇదేం ఎర్రర్, ఇది అబ్సల్యూట్ ఎర్రర్. అట్లా కాకుండా ఇంకో దగ్గర ఇదే రిప్రజెంటేషన్ ప్లస్ ఆర్ మైనస్ 5 ohm ప్లస్ ఆర్ మైనస్ 0.01 అన్నాడు అనుకోండి. ఇదేంటిది, ఇది ఇక్కడ ఇది ఓమ్ క్లియర్గా మనకి ఇండికేట్ చేసింది ఇది యూనిట్ తోటి, ఇది వాల్యూ, ఇది ఎర్రర్. ఇక్కడ దీనికి యూనిట్ చూపిస్తలేదు కాబట్టి ఇది రిలేటివ్ ఎర్రర్. ఇది రిలేటివ్ ఎర్రర్ అంటే ఇది ఆర్ అనుకుంటే, సో ఇది ఆర్ బై డెల్ ఆర్ బై ఆర్ అనుకోవాలి. ఇది ఈ వాల్యూ డెల్ ఆర్, డైరెక్ట్ డెల్ ఆర్. ఈ డెల్ అంటే మనం డెల్ రిప్రజెంటర్ ఎర్రర్ తోటి రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఓకే, ఈ విధంగా మనం ఇంకోసారి ఎట్లా చూపిస్తామంటే 5 ohm ప్లస్ ఆర్ మైనస్ 1% అని చూపిస్తాడు. 5 ohm ప్లస్ ఆర్ మైనస్ 1% అంటే పర్సంటేజ్ ఎర్రర్, 1% ఎర్రర్ ఉందనుకోండి. అట్లా అంటే దాని రిప్రజెంటేషన్ ఆఫ్ ఎర్రర్ని చూసిన దాన్ని బట్టి మనము వచ్చిన క్వశ్చన్లు ఇచ్చిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అది ఏ ఎర్రర్ అనేది. ఓకే, ఈ ఎర్రర్స్ని మనము ఎడిషన్స్లో మల్టిప్లికేషన్స్లో ఎట్లా రిఫ్లెక్ట్ అయితే మనం కొద్దిగా అవి చూద్దాం. ఓకే, అది కొద్దిగా మనకు లెంతీ టాపిక్. ఇవి ఈ ఎర్రర్స్ మనకు ఎడిషన్స్లో మల్టిప్లికేషన్స్లో అంటే క్వాంటిటీస్ a ప్లస్ b చేస్తాం, క్వాంటిటీ x ఇంటూ x ప్లస్ 5. R1 R2 సిరీస్లో ఉన్న రెసిస్టెన్స్ అనుకుంటే R1 ప్లస్ R2 అవుతుంది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. అదే R1 R2 ప్యారలల్ రెసిస్టెన్సెస్ ఉంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అనుకుంటాం. ఆ ఫార్ములాస్ అన్నీ ఓకే, మనకు ఇంతకుముందు చూసినాము. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్ మనకు అట్లా ఉన్నప్పుడు ఆ కేసెస్లో R1లో ఉన్న ఎర్రర్, R2లో ఎర్రర్, R ఈక్వలెంట్ ఎర్రర్, R ఈక్వలెంట్లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దాంతోపాటు కొన్ని సమ్స్ కూడా చేద్దాం, దానికి సంబంధించి కొన్ని సమ్స్ కూడా చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఎర్రర్స్ మీద. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇది కొద్దిగా అంటే దీన్ని కొద్దిగా టఫ్ అని చెప్పను, బట్ బాగా అర్థం చేసుకోవాల్సిన టాపిక్ ఇది. దీని మీద ఎన్ని నెంబర్ ఆఫ్ సమ్స్ చేస్తే అంత మనకు ప్రాక్టీస్ అవుతుంటుంది. మనం సమ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు డౌట్ ఉంటే మళ్ళీ అక్కడ మన కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో
ఆల్వేస్ మనకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఐఐటి జేఈ కానీ నీట్ కానీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి, సచ్ దట్ యూ విల్ గెట్ న్యూ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.